సైనసైటిస్ అనేది పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో కూడా వస్తుందండి. బేసిక్‌గా నేను చెప్పాను కదా! సైనస్ అనేది ఒక గది లాంటిది. ఆ గదికి ఒక తలుపు ఉంటుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్‌గా పిల్లల్లో స్కూల్‌లో ఒకరి నుంచి ఒకరికి చాలా ఎక్కువగా చలికాలంలో ఎస్పెషల్లీ ఒకరి నుంచి ఒకరికి జలుబు రావటము, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటము చాలా సాధారణంగా వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ గది యొక్క తలుపు దగ్గర వాపు రావటం వల్ల ఈ గది లోపల ఉన్న ఫ్లూయిడ్స్ బయటికి పోలేకపోయి గది లోపల మొత్తం సెక్రీషన్స్ అనేటివి అక్యుములేట్ అయ్యి దాని మీద మళ్ళీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావటము ఇలా జరుగుతుందండి. సో గదిలో మనకు ఉన్న సెక్రీషన్స్ బయటికి రాకపోవటం అనేది ఒక మీడియం లాగా యాక్ట్ అయ్యి దాంట్లో ఆర్గానిజమ్స్ మల్టిపుల్ అయ్యి సైనసైటిస్ అనేది ఫామ్ అవటం జరుగుతుందండి. ఇది పిల్లల్లో కూడా రావచ్చు. సైనసైటిస్ అనేది జలుబు చేసిన తర్వాత పిల్లల్లో కూడా రావచ్చు, పెద్దవాళ్ళల్లో కూడా రావచ్చు. పిల్లల్లో చాలా సాధారణంగా చూస్తుంటాము. యూజువల్లీ ఒక 1 వీక్ 10 డేస్‌లో తగ్గిపోతుంటుంది. దీన్ని అక్యూట్ సైనసైటిస్ అంటాము. ఇది వస్తుంది, మనము మందులు ఇవ్వకపోయినా కూడా చాలా మటుకు తగ్గిపోతుంది. కానీ ఒకవేళ తగ్గట్లేదు అంటే మీరు ఈఎన్టీ సర్జన్ దగ్గర చూయించి యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుందండి. యాంటీబయాటిక్స్ వాడితే యూజువల్లీ రెస్పాన్స్ వస్తుంది. రేర్‌గా, అరుదుగా ఈ సైనసైటిస్ వల్ల కాంప్లికేషన్స్ కూడా రావచ్చండి. కాంప్లికేషన్స్ ఎలాంటివి అంటే ఆ సైనసెస్ నుంచి ఇన్ఫెక్షన్ కన్నుకు స్ప్రెడ్ అవ్వటము, కన్ను వాపు రావటము, దృష్టి ప్రాబ్లమ్స్ రావటము, లేదా ముక్కుకి మెదడుకి మధ్యలో క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అని ఒక చిన్న థిన్ బోన్ ఉంటుందండి. దాని ద్వారా ఇన్ఫెక్షన్ మెదడుకి వెళ్ళటము, లేదా ఈ సైనస్ యొక్క చుట్టూరు ఉన్న ఎముకకి ఇన్ఫెక్షన్ పట్టి దాన్ని పాట్స్ పఫీ ట్యూమర్ అంటాం, అటువంటి ఇన్ఫెక్షన్స్ రావటము అనేటివి జరుగుతుంటాయి. ఇవి చాలా అరుదు. యూజువల్లీ రోగనిరోధక శక్తి లేని పిల్లల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఈ కన్నుకి సైనసెస్కి మధ్యలో ఉన్న బోన్ ఏదైతే ఉంటుందో అది థిన్గా ఉండి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఈ సైనసెస్లోంచి కన్నులో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇవి అరుదుగా ఉంటాయి కానీ అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పిల్లల్లో సైనసైటిస్ మేము మెడికల్గానే ట్రీట్ చేస్తామండి. యాంటీబయాటిక్స్ ఇవ్వటము ప్రొలాంగ్డ్గా 10 డేస్ దాకా ఇవ్వాల్సి వస్తుంది. పెద్దవాళ్ళల్లో అయితే ఒక 1 వీక్ ఇస్తే సరిపోతుంది. చిన్న పిల్లల్లో 10 to 14 డేస్ ఇస్తాం యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ తోటి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ రావట్లేదు అంటే అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సర్జరీ యూజువల్గా మొహం మీద ఎటువంటి కట్స్ ఉండవండి, ఎండోస్కోపిక్గా చేస్తాము. ఇప్పుడు లేటెస్ట్ డివైజెస్ డిబ్రైడర్స్ అని, ఎండోస్కోప్స్ అని, కెమెరాస్ అన్నీ డెవలప్ అయినాయి కాబట్టి మనం ఎండోస్కోపిక్గా ముక్కులోకి వెళ్ళి ఆ సైనస్ ద్వారాలను ఓపెన్ చేసి సైనస్ లోపల ఉన్న చీమును కానీ లేదంటే డెబ్రీని కానీ అంతా క్లియర్ చేసి ఆ ద్వారాలను పెద్దగా ఓపెన్ చేసి రావటం జరుగుతుంది. తద్వారా తను ఫర్దర్ మళ్ళీ ముక్కు కడిగినప్పుడు ఆ సెక్రీషన్స్ అన్నీ వెళ్ళిపోవటము, యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుందండి. సో ఆ విధంగా ఉంటుంది సైనసైటిస్కి ట్రీట్మెంట్.